అరెస్ట్ అయ్యావు కదా, నువ్వెలా బయటకు వచ్చావు? బెయిల్ మీద వచ్చాడులే చామంతి. నువ్వున్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. మా ఆంటీ మాటని ధిక్కరిస్తావా? ఏమన్నా అనుకోండి నిషమ్మ, అమ్మగారికి ఏమైనా చెప్పుకోండి. నేను అయ్యగారితోనే మాట్లాడుకుంటాను. చామంతి, నీ కోపంలో అర్థం ఉంది. నువ్వు నన్ను ద్వేషిస్తున్న దానికి రీజన్ ఉంది. నువ్వు నన్ను హేట్ చేసేదానికి కారణం ఉంది. నాకు తెలుసు నీ ఫీలింగ్స్ కరెక్టే, ఒప్పుకుంటాను చామంతి. కానీ నా మాటని కూడా కాస్త విను. నీ మాటలు నేను వినేదేంటి? తప్పుకో, నీకే చెప్తున్నాను కూడా, అడ్డు తప్పుకో. చామంతి, నా తప్పును నేను తెలుసుకున్నాను. చేసిన దానికి ఎంతో కుమిలిపోతున్నాను. నాలో నేనే నరక యాతన అనుభవిస్తున్నాను. ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. నిజంగా మా డాడీ బాలరాజుని కావాలని చంపలేదు చామంతి. ఏదో ఆవేశంలో అలా జరిగిపోయిందంట. ఆయన కూడా తర్వాత ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యారు. కానీ ఏం చేస్తాం చామంతి, జరిగిపోయింది. పరువు పోతుందన్న ఇదితోనే కేసు నుంచి బయటపడ్డానికి నీ పట్ల అమానుషంగా ప్రవర్తించారే గాని వేరే ఇంకేం లేదు చామంతి. ఎంతైనా తండ్రే కదా నేను. డాడీని ఎలాగైనా కాపాడుకోవాలని నిన్ను వాడుకోవాలనుకున్నాను. దేవుడున్నాడు చామంతి. అందుకే మా తప్పులు బయటపడేలా చేశాడు. డాడీని శిక్ష అనుభవించేలా చేశాడు. డాడీ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. నేను మారిపోయాను చామంతి. మునుపటి గుణ లేడు, చచ్చిపోయాడు. నేను నీ పట్ల ప్రవర్తించిన దానికి కూడా